గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈ రోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. చాలా మందిని ట్రైన్ చేశారు, అలాగే గైడెన్స్ ఇస్తూ ఉంటారు. హెచ్ఆర్ లీడర్ అని చెప్పొచ్చు, లైఫ్ కోచ్ అని చెప్పొచ్చు, మోటివేటర్ అని చెప్పొచ్చు. శ్రీలతా శంకర్ గారు మనతో ఉన్నారు. సో ఈ రోజు కొన్ని మంచి మంచి టాపిక్స్ మీకోసం అడిగి ఒక మంచి కమ్యూనికేషన్ అంటే లైఫ్‌లో ఒక దగ్గర మనం స్ట్రక్ అయినప్పుడు, లేకపోతే ఆఫ్టర్ స్టడీస్ తర్వాత ఏం చేయాలని ఒక క్వెషన్ మార్క్ వచ్చినప్పుడు, వీటన్నిటికి కూడా ఆన్సర్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మ్యామ్. Namaste, Jansi. Thank you for inviting me, and thank you to iDream. ఇట్స్ అవర్ ప్లెజర్ మ్యామ్. ఎలా ఉన్నారు? I'm fine, and thanks. It's lovely to always meet you and your team. ఓకే. సో ఇప్పుడు సమ్మర్‌ని పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంటర్న్‌షిప్ కోర్సెస్ అనేవి నిజంగా వాళ్ళకి ఒక యాడ్ ఆన్స్ అవుతూ ఉంటాయి. ఆఫ్టర్ వాళ్ళ కెరియర్‌లో గానీ, వాళ్ళు తీసుకునే కోర్సెస్‌లో గానీ. సో ఎలాంటి ఇంటర్న్‌షిప్ కోర్సెస్ ఉన్నాయి? ఏవి చేస్తే బావుంటుంది అంటారు? ఇంటర్న్‌షిప్ అంటే కోర్స్ లేదు ఝాన్సీ. హ్మ్. ఇంటర్న్‌షిప్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంజినీరింగ్ తీసుకోండి. హ్మ్. ఇంజినీరింగ్ థర్డ్ ఇయర్ తర్వాత హ్మ్. ఒక 2 months, ఇట్ కుడ్ బి ఫర్ 8 weeks, హ్మ్. లేకపోతే 10-12 weeks అన్న ఉండొచ్చు. హ్మ్. హ్మ్. మినిమమ్ అట్లీస్ట్ 1 month, హ్మ్. 4 weeks, 6 weeks, 8 weeks or 12 weeks ఉంటుంది. ఓకే. నార్మలీ ఎగ్జామ్స్ ఎప్పుడైతుంది? మార్చ్, ఏప్రిల్ అయిపోతుంది. హ్మ్. మే, జూన్ అండ్ జూలై మళ్ళీ సెమిస్టర్ స్టార్ట్ అయిపోతుంది. అవును. ఈ మే, జూన్‌లో ఈవెన్ ఇంజినీరింగ్ అన్నా, మేనేజ్మెంట్ స్కూల్స్ అన్నా, ఈ మే, జూన్‌కి ఇంజినీరింగ్ స్టూడెంట్స్ అంటే థర్డ్ ఇయర్‌కి, మేనేజ్మెంట్ స్టూడెంట్స్ అంటే ఫస్ట్ ఇయర్ తర్వాత, ఎగ్జామ్స్ అయిన తర్వాత, హ్మ్. రిజల్ట్స్ వచ్చే ముందు కూడా వాళ్ళకి 2 months ఆర్ 3 months ఒక కార్పొరేట్ ఆర్గనైజేషన్‌లో ఏదన్నా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఉండొచ్చు, ఐటీ ఇండస్ట్రీ ఉండొచ్చు, హ్మ్. ఫార్మా ఇండస్ట్రీ ఉండొచ్చు. హ్మ్. ఇవి ఇండస్ట్రీస్‌లో హ్మ్. ఒక ఇంటర్న్‌షిప్ నేర్పిస్తారు. ఇంటర్న్‌షిప్ అంటే ఒక ప్రాసెస్ గురించి, ఒక ఉద్యోగం గురించి నేర్పిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తీసుకోండి ఐటీ కంపెనీస్‌లో. హ్మ్. ఐటీ కంపెనీస్‌లో ఉట్టి సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంటా? లేదు. హెచ్ఆర్ కూడా ఉంది, ఫైనాన్స్ కూడా ఉంటుంది. సో నేను ఇంజినీరింగ్ తీసుకున్నాను. జావా తీసుకున్నాను. మై స్పెషలైజేషన్ జావా. సో ఆ జావాకి మీకు ఆన్ ద ప్రాజెక్ట్ నేర్పిస్తారు. ఓకే. ప్రాజెక్ట్ ఎలాగైతుంది? కోడింగ్ ఎలా చేయాలా? అని హ్మ్. ఒక పెద్ద ప్రాజెక్ట్ ఇవ్వరు. చిన్న ప్రాజెక్ట్ ఒక 2 వీక్స్‌కి, సారీ 2 మంత్స్‌కి ప్రాజెక్ట్ ఇస్తారు. ఆ ప్రాజెక్ట్‌లో ఆన్ ద జాబ్ ట్రైనింగ్ లాగా ఉంటుంది. హ్మ్. నాట్ ఇప్పుడు ఇంటర్న్‌షిప్ తీసుకుంటే అండ్ పర్మనెంట్ ఎంప్లాయీ తీసుకుంటే ఆఫ్‌కోర్స్ దేర్ ఇస్ ఎ డిఫరెన్స్. హ్మ్. హ్మ్. కానీ ఇంటర్న్‌షిప్ స్టూడెంట్స్ కూడా, ఇంజినీరింగ్ స్టూడెంట్స్ అన్నా, మేనేజ్మెంట్ స్టూడెంట్స్ కన్నా లైవ్ కార్పొరేట్ కంపెనీస్‌లో ఎలాగా నా వర్క్ చేయాలని ఒక ప్రొఫార్మా ఉంటుంది. వాళ్ళకి కూడా నేర్పిస్తారు. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఆర్ తీసుకోండి. హ్మ్. ఇప్పుడు రిక్రూట్మెంట్స్‌లో నేను మా టీమ్‌కి రిక్రూట్మెంట్స్ కావాలా. సో హ్మ్. రిక్రూట్మెంట్ గురించి నాకు నేను అమ్మకి అన్నీ నేర్పిస్తాను. హ్మ్. అమ్మాయైనా, అబ్బాయైనా నేర్పిస్తాను. అండ్ వాళ్ళకి ఇంటర్వ్యూ కాల్స్ చేపిస్తాను. ఐ వోంట్ అలౌ దెమ్ టు డూ ఇట్ బికాస్ వాళ్ళకి అంటే వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ ఉండదు. క్యాండిడేట్‌తోని ఎలాగ మాట్లాడాలి అని. కానీ సోర్సింగ్ అంటే సీవీస్ ఎలా చూడాలా, జాబ్ డిస్క్రిప్షన్ ఒక డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అన్నా, ఐటీ డిపార్ట్మెంట్ అన్నా హెచ్ఆర్‌కి వచ్చి జాబ్ డిస్క్రిప్షన్ ఇస్తారు. జాబ్ డిస్క్రిప్షన్ అంటే ఏంటి? ఈ కంపెనీ, ఈ జాబ్‌కి, ఈ రోల్‌కి నాకు ఇలాంటి డీటెయిల్స్ కావాలా, కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలా, జావా తీసుకోండి. జావా స్క్రిప్ట్ హీ షుడ్ నో జావా స్క్రిప్ట్, సి ప్లస్ ప్లస్, అన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలని. ఆ క్వాలిఫికేషన్స్ ఉండి కమ్యూనికేషన్ స్కిల్స్, గుడ్ టీమ్ వర్క్ అదని. అండ్ మినిమమ్ గ్రాడ్యుయేషన్ విల్ బి ఇంజినీరింగ్, లేకపోతే ఎంబీఏ. అలాంటి దట్ ఈస్ కాల్డ్ జాబ్ డిస్క్రిప్షన్ అండ్ సివి అంటే మన బయోడేటా అండ్ సివి. అది ఎలాగ మ్యాచ్ అవ్వాలి? ఆ మ్యాచ్ దట్ ఈస్ కాల్డ్ స్క్రీనింగ్ తర్వాత సోర్సింగ్ అంటే మన జాబ్ పోర్టల్స్, నౌకరీ, మాన్స్టర్. ఈ జాబ్ డిస్క్రిప్షన్ని మాన్స్టర్ సివీస్లో మనం నేను కూడా జాబ్ నౌకరీలో పోస్ట్ చేస్తాము. విజిట్ మ్యాచ్. ఆ మ్యాచ్ అయితే దట్ ఈస్ కాల్డ్ సోర్సింగ్.
తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఝాన్సీ ఇస్ ద హెచ్ఆర్ టీమ్, వాళ్ళకి అన్ని ఈ 10-15 క్యాండిడేట్స్ ఝాన్సీకి ఇస్తారు. ఝాన్సీ విల్ డూ ద ఇంటర్వ్యూ. సో ఇంటర్న్షిప్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ 2025లో, నాట్ జస్ట్ 2025, లాస్ట్ 10-15 yearsగా లాట్స్ ఆఫ్ స్టూడెంట్స్ కాలేజెస్ ఆర్ ఇన్సిస్టింగ్ ఆన్ ది ఇంటర్న్షిప్. ఎందుకంటే వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ దొరికిపోతుంది. నాట్ జస్ట్ అబౌట్ హౌ ద వర్క్ ఇస్, కానీ కార్పొరేట్ కంపెనీస్లో ఎలా బిహేవ్ చేయాలా, టైం మేనేజ్మెంట్ అంటే ఏంటి, ఒక బాస్ నువ్వు సరిగ్గా పని చేయలేదు ఒక అరిసేస్తాడు, వెంటనే ఏడవద్దు, అలాంటి యూనో ఎమోషన్స్ కూడా ఇలాగ మేనేజ్ చేయాలా. నువ్వు 4th year అయినాక, ఫర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ 4th year అయినాక ఒక నాట్ గ్యారంటీ, కానీ ఇఫ్ యూ హ్యావ్ పర్ఫార్మ్డ్ వెరీ వెల్, ఇంటర్న్షిప్లో చాలా బాగా పర్ఫామ్ చేస్తే ఒక ఒడిసే ఇంక్లింగ్ అన్న ఒక ఐడియాను వస్తుంది దట్ ఓకే, ఝాన్సీ ఇస్ అ గుడ్ స్టూడెంట్, ఐ కెన్ రిక్రూట్ హర్ ఆఫ్టర్ హర్ కోర్స్. ఒక్క అండ్ లైక్ ఐ సెడ్ గ్యారంటీ లేదు, కానీ అట్లీస్ట్ 1% ఆఫ్ హ్యాపీనెస్ దట్ హీ విల్ గెట్. ఓకే, నాకు ఒక్క ఛాన్స్ ఉంది జాయిన్ అవ్వడానికి. సో ఇంటర్న్షిప్ ఇస్ ఏరియా వేర్ దేర్ చాలా లెర్న్ చేస్తారు. దే విల్ గెట్ టు లెర్న్ అ లాట్. జాబ్ గురించి, ఎలాగ క్లయింట్స్తోని ఎంగేజ్ చేయాలి, వాళ్ళ ఇమీడియట్గా డైరెక్ట్ క్లయింట్ ఎంగేజ్మెంట్ అవ్వదు, కానీ అట్లీస్ట్ త్రూ ద టీమ్స్, ఎలాగ టీమ్. అండ్ ఎంతవరకు కాలేజ్లో నేర్చుకుంటే కూడా లైవ్ ప్రాజెక్ట్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్, అది వాళ్ళకి నేర్పిస్తారు. సో దిస్ ఇంటర్న్షిప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దేంట్లో ఇంటర్న్షిప్ దొరుకుతుంది అంటే, వాట్ ఐ వుడ్ సజెస్ట్ అండ్ అడ్వైస్ టు ఆల్ ది స్టూడెంట్స్ ఇస్, మీరు ఒక ఫిక్సేషన్ అవ్వద్దు, నాకు ఇదే కావాలా, నాకు అదే కావాలా అని వద్దు. ఇంటర్న్షిప్ ఏదైనా, నేను హెచ్ఆర్ తీసుకున్నా, MBA హెచ్ఆర్ తీసుకున్నాను, నాకు రిక్రూట్మెంట్స్ వద్దు, నాకు ఇదే కావాలా, అది పట్టుదల వద్దు, ఐ మీన్ ఫిక్సేషన్ వద్దు. ఏమన్నా మీకు ఎక్స్పీరియన్స్ దొరికితే, ఒక ఇంటర్న్షిప్ దొరికితే అది ఎక్స్పీరియన్స్ లాగా చూసుకోండి. ఇది వద్దు, అదే కావాలని ఒక మైండ్ సెట్ వద్దు. బికాస్ ఈ ఇంటర్న్షిప్ 8 weeksలో చాలా నేర్చుకుంటారు. సెకండ్ కాలేజెస్ ఇంటర్న్షిప్ పంపిస్తున్నారు. Some of them are paid, some of them are not paid. Payment could be like 5,000 నుంచి 25,000. ఇప్పుడు IIM స్టూడెంట్స్ కానీ 25,000-30,000 దాకా ప్రతి నెల వస్తుంది. ప్రతి 2 months అన్నా 3 months అన్నా ప్రతి నెల 25,000 వస్తుంది. సమ్ ఫర్ ఎగ్జాంపుల్ స్మాలర్ కాలేజెస్, లోకల్ కాలేజెస్, నేను కూడా కాల్టన్ బిజినెస్ స్కూల్లో నేర్పించాను. ఆ కాలేజెస్లో పెద్ద నేమ్ లేదు దానికి. సో కంపెనీస్ కూడా, ఇప్పుడు నేను మైక్రోసాఫ్ట్లో వెళ్ళలేను, యూనో దే విల్ నాట్ ఎంటర్టైన్ ఆల్సో. స్మాలర్ కంపెనీస్కి వెళ్తే వాళ్ళ కాస్ట్ కట్టింగ్ ఉంది వాళ్ళందరికీ, అండ్ బడ్జెట్ లేదు. సో స్టూడెంట్స్ కెన్ బి, వాళ్ళకి ఇంటర్న్షిప్ ఇస్తారు కానీ పేమెంట్ ఇవ్వరు, ఇంటర్న్షిప్ ఫీ అని ఉంటుంది, అది ఇవ్వరు. సో నా అడ్వైస్ ఏంటంటే, స్టూడెంట్స్ కన్నా కాలేజెస్ కన్నా మీరు పేమెంట్ అన్న ఫీ, శాలరీ గురించి అనుకోవద్దు. ఈ 2 months ఎక్స్పీరియన్స్, ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ లాగా చూసుకోండి. బికాస్ అఫ్ కోర్స్ 5,000, 10,000 ఫర్ అ స్టూడెంట్ ఇట్స్ బిగ్ మనీ, లేదంటే లేదు. బట్ వాట్ యు లెర్న్ ఇస్ మచ్ మోర్ దెన్ వాట్ యు విల్ ఎర్న్. అది మనీనే కావాలా, పైసలే కావాలని యూనో ఫిక్సేషన్ వద్దు. లెర్నింగ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఆ మైండ్ సెట్తోని వెళ్ళండి అండ్ యూ విల్ బీ ఏబుల్ టు సక్సీస్. అంటే అందరి స్టూడెంట్స్ని మనం కన్సిడర్ చేస్తే, కొంతమందికి మంచి ర్యాంక్స్ రాకపోవడం, లేదా బ్యాక్లాగ్స్ ఉండడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. సో వాళ్ళకి ఇంటర్న్షిప్ వస్తుందా? ఇంటర్న్షిప్ వస్తుంది, యాజ్ లాంగ్ యాజ్ ఒక్క స్పార్క్ ఉండాలి. నా ఇనిషియేటివ్ నేనే తీసుకోవాలి. ఒక కాలేజ్ ఆఫ్ కోర్స్ హెల్ప్ చేస్తారు. నాకు ఇండస్ట్రీ గురించి తెలీదు, నాకు కంపెనీస్ గురించి తెలీదు. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ జనరేషన్ గ్రాడ్యుయేషన్ చేసుకున్నాను. నా పేరెంట్స్ అసలే చదువుకోలేదు ఫర్ ఎగ్జాంపుల్. లేకపోతే మీరు నాలాగా ఫ్యామిలీస్, పెద్ద ఫ్యామిలీస్, లేకపోతే పేరెంట్స్ ఆర్ ఎడ్యుకేటెడ్, కానీ కూడా నాకు కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ లేదు, కార్పొరేట్లో ఎవరు తెలీదు. సో కాలేజెస్ స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్ ఇస్తారు,
కానీ బ్యాక్లాగ్స్ ఉంటే ఇంజినీరింగ్ స్టూడెంట్స్ ఫర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ బ్యాక్లాగ్ ఉంటే ఆ ఇనిషియేటివ్ మీరు తీసుకోవాలి, స్టూడెంట్స్ తీసుకోవాలి. అండ్ యూ కెన్ స్టూడెంట్స్ తీసుకొని ప్రిన్సిపల్ దగ్గర చెప్పొచ్చు, ప్లీజ్ అలౌ మీ టు గెట్ త్రూ ద ఇంటర్న్షిప్, 2 monthsకి ఇంటర్న్షిప్ ఇవ్వండి. ఓకే. ఒకవేళ దొరకకపోతే మీరు మీ ఫాదర్ మీ సొంత బిజినెస్ ఉంటే దాంట్లో అట్లీస్ట్ గో అండ్ వర్క్ ఫర్ సమ్ టైమ్ అండ్ గెయిన్ సమ్ ఎక్స్పీరియన్స్. ఇంట్లో కూర్చొని ఎక్స్బాక్స్ సోషల్ మీడియా అదన్నీ చేయొద్దు. ప్లీజ్ యూటిలైజ్ టైం, ఓకే. బికాస్ ఈ 2 months అఫ్ కోర్స్ బై ద టైమ్ యూ రియలైజ్ 2 months వెళ్ళిపోతుంది. ఆ 2 months స్టూడెంట్ లైఫ్లో చాలా ప్రెషస్. డోంట్ వేస్ట్ ఇట్, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. అండ్ ఇంటర్న్షిప్ మీరు పైసల గురించి ఆలోచించనే వద్దు. లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ గురించి చాలా యూనో యూ విల్ గెట్ టు లెర్న్ అ లాట్. సో థర్డ్ పాయింట్ ఇస్ యాటిట్యూడ్ పెట్టుకోవద్దు. ఒకవేళ మీకు ఇంటర్న్షిప్ దొరికితే పెద్ద కంపెనీ అన్నా చిన్న కంపెనీ అన్నా యాటిట్యూడ్ అన్ని చెత్తడంపలు వేసేయండి. బికాజ్ ఎనీ కంపెనీ అండి, ఇప్పుడు ఐ డ్రీమ్ తీసుకోండి. నేను ఒక స్టూడెంట్, నేను కాలేజ్ నుంచి వస్తున్నాను, హూ అని పెద్ద యాటిట్యూడ్ పెట్టుకుంటే మీరు ఎంటర్టైన్ చేయరు. మీరు లేకపోతే మీ బాస్ అన్న ఎంటర్టైన్ చేయరు. ఈవెన్ మీరు మన ఆఫీస్ బాయ్ కూడా ఏంటమ్మా నువ్వు నిన్న వచ్చావు, నిన్న కాలేజ్ నుంచి వచ్చావు, నువ్వు ఎందుకు అలాగ మాట్లాడతా అంటారు. సో యాటిట్యూడ్ వద్దు, అరగెన్స్. వాళ్ళు ఏమైనా నేర్పిస్తే బీ హంబుల్ అండ్ లెర్న్. మీ బాస్ ఒక అసైన్మెంట్ ఇస్తారు, అసైన్మెంట్ డెఫినెట్లీ కంప్లీట్ చేయాలి. ఇవాళ కుదరదు, రేపు చేస్తాను, ఆ స్టూడెంట్ లైఫ్ అయిపోయింది మీది. సో ఒక సీరియస్నెస్, ఒక ప్రొఫెషనల్గా అవ్వాలి. సెకండ్ ఇస్ కొన్ని స్టూడెంట్స్, అట్లీస్ట్ నాట్ ఆల్, కొన్ని స్టూడెంట్స్ ఇంటర్న్షిప్ కదా హ్యాపీగా వస్తాను, 9 o'clock అంటే 11 o'clock వస్తారు, 4 o'clock వెళ్ళిపోతారు. ఏం చేస్తారు, కాలేజ్ వచ్చి, దిస్ ఇస్ లైవ్ ఎగ్జాంపుల్, కాల్టన్ బిజినెస్ స్కూల్లో నేను పనిచేసినప్పుడు ఈ స్టూడెంట్స్ 9:30కి వస్తారు, 11:30 దాకా ఏదో ఆడుకుంటారు, ఫుట్బాల్, టెన్నిస్ అదని. నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు, నీ ఇంటర్న్షిప్ లేదా? బాస్ ఏం చెప్తలేరు నాకు. సో ఇట్ ఈస్ స్టూడెంట్స్ కూడా చెప్పాలి, మై సార్ కొంచెం నాకు నేర్పియండి, నాకు ఇది యూనో గివ్ మీ సమ్ వర్క్ అని. అండ్ ఆఫీసెస్ ఆల్సో, కార్పొరేట్ ఆర్గనైజేషన్స్ కూడా ఈ 2 months ఇంటర్న్షిప్స్ వాళ్ళ స్టూడెంట్స్ వచ్చినప్పుడు యూటిలైజ్ చేయాలి వాళ్ళ టైంని. సో వాళ్ళకి ఏమైనా ప్రాజెక్ట్ అన్నా ఇవ్వాలా, ఒక హోంవర్క్ అన్నా ఇవ్వాలా, హోంవర్క్ ఇన్ ద సెన్స్ ఇలాంటి ఎక్స్పీరియన్స్, ఇలాంటి ట్రైనింగ్ అన్నా ఇవ్వాలా. సో అలాంటివి ఉన్నప్పుడు దే విల్ ఆల్సో బీ మోర్ ఎంతూసియాస్టిక్. ఎంతూసియాసిజం ఎలాగ డెవలప్ చేయాలంటే, దిస్ ఇస్ ఐ థింక్ వన్ ఇస్ ఫ్రమ్ ద బాసెస్ సైడ్, ఫ్రమ్ ద కంపెనీ సైడ్. కంపెనీ కూడా వాళ్ళకి ఎంగేజ్ చేసి వాళ్ళ ప్రాజెక్ట్ ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. అండ్ స్టూడెంట్ షుడ్ ఆల్సో షో ద ఎంతూసియాజం. ఫోన్లే నేను 11 o'clock వస్తాను, 4 o'clock వెళ్ళిపోతాను అంటే అది ఇస్ నో వాల్యూ యాడ్. పర్సనల్ ఇంట్రెస్ట్ అనేది ఉండాలి, అది చీల్ ఉండాలి. సో మ్యామ్ చెప్పినట్టు టైమ్ ఈజ్ ప్రీషియస్. మనం చదువుకునే వరకు ఒక లైఫ్, చదివాక ఒక లైఫ్, జాబ్ కోసం ఇదంతా తిప్పలు పడుతూ ఉంటాం కాబట్టి టైంని యూటిలైజ్ చేసుకొని నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి ట్రై చేస్తే మంచి ఫ్యూచర్ ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.